భారతం ధర్మానికి అధర్మానికి జరిగిన మహాయుద్ధం. మన సంస్కృతిలో భారతానికి ఉన్న గౌరవం అంత ఇంత కాదు. ఈ మహాయుద్ధం కేవలం ఒక యుద్ధం మాత్రమే కాదు, అది ధర్మం మరియు హర్మం మధ్య జరిగిన ఒక మహాసంగ్రామం. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు వీంచ గురించి మనందరికీ తెలుసు. పాండవులు అని పిలువబడే ఈ సోదరుల కక్కే భారత. ఈ కథలో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. కౌరవులు, పాండవులు, కృష్ణుడు, ద్రౌపది, కర్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, ప్రతి ఒక్కరి పాత్ర కూడా ఎంతో ముఖ్యమైంది. ఈ యుద్ధం మనకు ధర్మం, న్యాయం, సత్యం మరియు కుష్మ గురించి ఎన్నో పాఠాలు నేర్పింది. భారతం కేవలం ఒక కథ కాదు, అది మన జీవితాలకు మార్గదర్శకంగా నిలిచింది. ఈ మహాయుద్ధం మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన అధ్యాయం. భారతం మనకు ధర్మం మరియు అధర్మం మంచి తేడా చెప్పింది. ఈ కథలోని ప్రతి సంఘటన మనకు ఒక పాఠం నేర్పుతుంది. భారతం ధర్మ యుద్ధం మన సంస్కృతిలో ఒక అద్భుతమైన కథ. ఒకసారి పాండురాజు వేటకి వెళ్ళినప్పుడు తెలియక ఒక ముని దంపతులను చంపేస్తాడు. దీనితో ఆగ్రహించిన ఆ ముని పాండురాజుని చంపేస్తాడు. నీవు కూడా ఇలాగే భార్యతో కలిసి ఉన్నప్పుడు చస్తావు అని శాపమిస్తాడు. దీనితో పాండురాజు భార్య కుంతీదేవితో సహా అడవులకు వెళ్లిపోతాడు. పాండురాజు తన జీవితంలో ఈ సంఘటనను మరిచిపోలేకపోతాడు. అతని మనసు ఎప్పుడూ ఆ శాపం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కుంతీదేవి కూడా ఈ విషాదం నుండి బయటపడలేకపోతుంది. అడవిలో నివసిస్తూ పాండురాజు తన జీవితాన్ని శాంతిగా గడపాలని ప్రయత్నిస్తాడు. కాని ఆ శాపం అతని మనసులో ఎప్పుడూ ఉండి అతనికి శాంతిని ఇవ్వదు. కుంతీ దేవి తన భర్త పాండురాజు కోసం ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటుంది. ఆమెకు తెలుసు ఆ శాపం వారి జీవితాలను ఎప్పటికీ మార్చేసింది. పాండురాజు తన భార్యతో కలిసి అడవిలో నివసిస్తూ తన జీవితాన్ని గడపాలని ప్రయత్నిస్తాడు. కాని ఆ శాపం అతని మనసులో ఎప్పుడూ ఉండి అతనికి శాంతిని ఇవ్వదు. కుంతీదేవి తన భర్త పాండురాజు కోసం ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటుంది. అడవుల్లోనే పాండురాజుకి ఆరుగురు సంతానం ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు జన్మిస్తారు. కాని శాపం వల్ల పాండురాజు చనిపోతాడు. కుంతీదేవి తన ఆరుగురు పిల్లలతో కలిసి హస్తినపురానికి చేరుకుంటుంది. దుష్టుడైన దుర్యోధనుడు పాండవులను చంపడానికి ప్రయత్నిస్తారు. దీంతో వారు మండ్రి అడవులకు పారిపోవాల్సి వస్తుంది. అడవుల్లో పాండవులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు. వారు అక్కడ జీవనోపాధి కోసం వేటాడుతూ పండ్లు, కూరగాయలు సేకరిస్తూ జీవిస్తారు. అడవిలోని వాతావరణం, వన్యమృగాల బేట మరియు ఇతర సవాళ్లు వారికి ప్రతిరోజు కొత్త పరీక్షలు పెట్టాయి. కానీ పాండవులు తమ ధైర్యం, సమర్థతో ఈ కష్టాలను అధిగమిస్తారు. అడవిలో ఉన్నప్పటికీ పాండవులు తమ విద్యాభ్యాసం, యుద్ధ కళలు మరియు ధర్మబోధనలను కొనసాగిస్తారు. వారు తమ తల్లి కుంతీదేవి సలహాలు, మార్గదర్శకత్వం తీసుకుంటూ ముందుకు సాగుతారు. అడవిలో ఉన్న సమయంలో పాండవులు అనేక మంది మహర్షులు, కేశులు మరియు ఇతర పుణ్యాత్మలను కలుస్తారు. వారి ఆశీర్వాదాలు, ఉపదేశాలు పాండవులకు మరింత బలాన్ని, ధైర్యాన్ని ఇస్తాయి. ఇలా పాండవులు తమ వనవాసంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ అనేక అనుభవాలను సొంతం చేసుకుంటారు. ఈ అనుభవాలు వారికి భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఎంతో సహాయపడతాయి. ఒకరోజు అడవిలో ఆహారం దొరక అందరూ ఆకలితో అలసిపోతారు. భీముడు వెతుకులాటలో ఒక జంతువుని చంపి తెస్తాడు. అది తమ తండ్రి అని తెలియక అందరూ కలిసి ఆ మాంసాన్ని తింటారు. తర్వాత నిజం తెలుసుకుని పాండవులు బాధతో కుమిలిపోతారు. తమ తండ్రిని తామే తిన్నామన్న చేదు నిజం తెలుసుకుని పాండవులు కన్నీరు మున్ని ఎరుగుతారు. ముఖ్యంగా భీముడు తన బలం మీ కోపం మీద తన్ని తానే నిందించుకుంటాడు. కుంతీదేవి కూడా తన భర్తను రక్షించుకోలేకపోయానే అనే బాధతో కంగిపోతుంది. తన మాంసాన్ని తన కుమారులే తిన్నారన్న విషయం తెలుసుకున్న పాండురాజు ఆత్మ శాంతిస్తుంది. అతని ఆత్మ స్వర్గానికి వెల్బైపోతుంది. కాని ఈ సంఘటన పాండవులని లోలోపల బాధ పెడుతుంది. ధర్మం అంటే ఏమిటి, తప్పు ఎవరిది అనే ప్రశ్నలు వారిని వేధిస్తాయి. భారతంలో ఇలాంటి ఎన్నో కథలు దాగి ఉన్నాయి. ప్రతి కథ మనల్ని ఆలోచింపజేస్తుంది, మన ధర్మాన్ని, నీతిని ప్రశ్నించేలా చేస్తుంది. ఈ కథల ద్వారా మనం జీవితంలోని సత్యాన్ని అన్వేషించగలం.